కార్యకర్తలను కొడితే అదే తిరిగి మేము కొడితే ఎట్లుంటుంది వాళ్ళకు ఆలోచించుకోమనండి. అది కాదండి ఒకటి ఇది 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 బాడీలో ఒక పార్ట్ అండి. ఎందుకంటే ఏదో ప్రాబ్లం ఉండి అద్దాలు పెట్టుకుంటారు కదా, స్టైల్గా పెట్టుకోలేక అద్దాలు ఇవి. కానీ పోలీసులు ఎంత దారుణంగా అంటే అద్దాలు ముఖానికి అద్దాలు పెట్టుకుంటే ఇట్లా అద్దాలు పెట్టుకొని ఉంటే ఇట్లా అద్దాలు గుంజుకొని గుద్దడం అంటే ఎంత 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 దారుణం అది. అంటే వాళ్ళు ఏమన్నా ఇది అదే నేను నీకు చూసుకుంటా పక్కకు వచ్చేదాన్ని రౌడీజం చేస్తుర్రు, నువ్వు ఎట్లా వస్తావు లోపలికి అని చెప్పేసి స్పెట్స్ గుంజేసి చెయ్యి మీద కొట్టేసి ఇలా కడుపులో కూడా గుద్దిరు. అంటే హిందువులు వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయకూడదా? పోరాటం చేస్తారు, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారు. మాదేంది బాధ్యత? మా హిందూ హక్కుల కోసం పోరాటం చేయడం. మీ బాధ్యత ఏంది? ఆపడం. కానీ మీరు అద్దాలు గుంజుకొని కొట్టాల్సిన అవసరం ఏముంది? మేము ఉగ్రవాదులమా, టెర్రరిస్టులమా? మీరు ఇక్కడ విదేశాల నుంచి రోహింగ్యాలు, బంగ్లాదేశీ ముస్లింలు ఇక్కడికి చొరబాటుదారుల రూపంలో వస్తే వాళ్ళని పట్టుకోవడానికి చేత కాదు. రోహింగ్యా బస్సులు ఏర్పాటు చేసే వాళ్ళకు రోహింగ్యా బస్సులలో వాళ్ళను చొరబాటుదారులను వాళ్ళని పట్టుకోవడం చేత కాదు. ఈ దేశానికి ప్రమాదంగా మారిన వాళ్ళని పట్టుకోవడం చేత కాదు. కానీ ఎవరైతే హక్కుల కోసం పోరాటం చేస్తారో వాళ్ళని కొట్టడం ఏంటంటే కరెక్టేనా? వాళ్ళని అట్లా హిందూ కార్యకర్తలను లాఠీ చార్జ్ చేసి దేవతను దుర్భాషలాడి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆరోపిస్తూ ఉన్నారు. ఏంటి అసలు? ఏది కరెక్ట్ కాదండి, ఏది కరెక్ట్ కావట్లేదు. అమ్మవారు నా రంగంలో చెప్పిండ్రు, అమ్మవారు నన్ను జాగ్రత్తగా చూసుకోండి, నాకు మంచిగా పూజలు చేయండి, నేను అంతా కాపాడుతా అని చెప్పింది. నన్ను గినక నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా కన్నెర చేస్తా, ఇది మొత్తం తెలంగాణ అంతా ఆగం చేస్తా అని చెప్పింది ఆమెనే. మరి ఆమె మాటలు కూడా మీకు నమ్మకం లేదా? అంటే మీరు రంగంలో చెప్పినటువంటి మాటలు కూడా మీరు నమ్ముతలేరంటే, అమ్మవారు స్వయంగా వచ్చి చెప్పిన మాటలు కూడా మీరు నమ్మకపోతే ఇంకా నువ్వు ఎవరి మాటలు నమ్ముతావు? మరి దేనికోసం అని చెప్పేసి ఈ గుడి గులగొట్టాల్సినటువంటి అవసరం వచ్చింది? ఇక్కడ ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసిండ్రా? లేకపోతే నీకు ఆ ఏరియాలో ఏదైనా ఇబ్బంది అవుతుందా? ఎక్కడ లేదు కదా, కబ్జా చేసింది కూడా కాదు కదా అది. అక్కడ ఏం నాలా లేదు, తర్వాత హైడ్రాకి సంబంధించినటువంటి విషయం కానే కదా అసలు అది. మరి ఎందుకు దగ్గర ఉండి ఎంఆర్ఓ ఎందుకు దగ్గరుండి కులగొట్టించింది ఈ గుడిని? ఇప్పటి వరకు కూడా సమాధానం చెప్పలేదు. చివరికి ఇవాళ మా బీజేపీ ఇప్పుడు సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు లంకల దీపక్ రెడ్డి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేసి కూడా వచ్చారు. 4-5 రోజుల నుంచి హిందూ బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నాము. శ్రావణ మాసం మొదలైంది, బోనాలు ఉన్నాయి ఇంకా కూడా. అమ్మవారి గుడిని అట్లా కూలగొట్టేస్తే ఎక్కడికి పోతారు? ఇక్కడ ఉన్నటువంటి భక్తులు ఎక్కడ పోవాలి? మరి కొంచెం సిగ్గుశరం ఉన్నదా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ బతికే ఉన్నావా ఇంతకు నువ్వు? ఏం చేస్తున్నావు అసలుకి? అక్కడ నీ భద్రకాళి గుడి దగ్గర నీకు భద్రకాళి అమ్మవారి అనుగ్రహం కొంచెం కూడా లేదు నీకు. అందుకని చెప్పేసి ఇక్కడ అమ్మవారి గుడిని కులగొట్టినావు నువ్వు. నేను ఖబర్దార్ చెప్తున్నాము, ఇప్పుడే చెప్తున్నాము, ఈ గుడి కట్టాల్సిందే. ఖచ్చితంగా గుడి కట్టి ఇక్కడ ప్రాణ ప్రతిష్ఠ చేయాల్సిందే విగ్రహాన్ని. ఇదే మా డిమాండ్. పొద్దుటి నుంచి కూడా మా హిందూ బంధువులు కానివ్వండి, బజరంగ దళ్ కానివ్వండి, విహెచ్పి వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, ధార్మిక పరిషత్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడే వచ్చి ఉన్నాం మేము అక్కడ. కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని ఖచ్చితంగా పెట్టేంత వరకు కూడా ఉద్యమం ఆగదు, ఉద్యమం చేస్తాము. అదేవిధంగా విజయం మాదే అవుతుంది. అధర్మాంది ఎప్పుడో విజయం కాదు, ధర్మాందే విజయం అవుతుంది. ఎందుకంటే ముత్యాలమ్మ గుడిలో ఏం జరిగిందో తెలిసి మనకు అందరికీ కూడా. మెదక్లో ఆంజనేయ స్వామి గుడిని కూలగొట్టిరు అంటే ఎక్కడ చేసినా కూడా మతస్థిమితం లేని వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి ఒక సాకు చెప్తున్నారు ఈ గవర్నమెంట్ అంతా కూడా. అంటే మీ ప్రభుత్వం సోయి తప్పి ఉందా, లేకపోతే మీ యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ యొక్క అధికారులు సోయి తప్పిపోయిరా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఇవాళ రేవంత్ రెడ్డిని. ఇప్పుడు ఈ ఆందోళన తర్వాత నెక్స్ట్ ఏం చేయబోతా ఉన్నారు? అమ్మవారి గుడి టెంపుల్ గవర్నమెంట్ కడతా అని హామీ ఇచ్చిందా? మళ్ళీ టెంపుల్ కట్టేదాకా మీరు ఏం చేయబోతా ఉన్నారు? ఏం లేదండి, 2 రోజులు మేము టైం ఇచ్చినాం. వెంటనే మేము కూడా చేయాలని కాదు, మాకు ఖచ్చితంగా గుడి కావాల్సిందే. ఇక్కడ మా యొక్క అధ్యక్షుల వారు ఆల్రెడీ వెళ్ళి మెమరాండం ఇచ్చారు. మా యొక్క కార్యాచరణ మేము చేసుకుంటున్నాము. ప్రజెంట్గా అయితే ఇప్పుడు మాకు ఖచ్చితంగా వెళ్ళి ఇప్పుడు అక్కడ కలెక్టర్కి కానివ్వండి, ఈజీపీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి మేము అనుకున్నాము. మా యొక్క కార్యకర్తలను కొట్టారు అన్యాయంగా. నన్ను కూడా జుట్టు పట్టుకొని లేడీస్ కానిస్టేబుల్స్ తీసుకెళ్ళి అక్కడ మొత్తం కూడా నన్ను తీసుకెళ్ళి అరెస్ట్ చేసిరు. ఫస్ట్ రాగానే నన్ను అరెస్ట్ చేసిరు, గుడి దగ్గరికి పోనీయలేదు. నేను ఏంది తీవ్రవాదినా? నేను ఎట్లా కనిపిస్తున్నా ఇంతకు మీకు? ఒక మహిళగా, ఒక హిందుత్వవాదిగా నేను ఇవాళ నా యొక్క అమ్మవారి దగ్గరికి శ్రావణ మంగళవారం, తొలి మంగళవారము అమ్మవారి దగ్గరికి అని చెప్పేసి నేను వస్తే నన్ను తీసుకుపోయి నువ్వు అరెస్ట్ చేసి 10 మంది పోలీసులతోనా? ఇది ఎక్కడి న్యాయం అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారు ఆలోచించండి మీరు కూడా. ఎందుకోసం అని అంటే ఇప్పుడు మీరైనా హిందువులే, మేమైనా హిందువులమే. రేపు మనకు ఆపద వస్తే మనమే కాపాడుకోవాలి, కానీ ఏ తుర్కోడో లేకుంటే ఏ క్రిస్టియనోడు వచ్చి నేను కాపాడాడు. కాబట్టి ఇవాళ హిందుత్వవాదులందరం కూడా ఇక్కడికి వచ్చిన కారణం అదే. 100% ఈ గుడి అవుతుంది, అయ్యేంత వరకు కూడా మేము ఆపం. जैसा वो मंदिर का घर तोड़े ना, वैसे ही रेवंत रेड्डी को ऑर्डर देना चाहिए कि वो मंदिर बनाना वापस, नहीं तो बजरंग दल और हम लोग बीजेपी वाले कभी भी ऐसे मंदिर को खाली नहीं छोड़ेंगे. अब उन्होंने आना
सॉरी बोलना, मंदिर बनाना, तब तक अगर वो नहीं कर सके ना तब तक ये ऐसे ही रहेगा। क्यों? क्योंकि उन्होंने हिंदुओं को साथ दे रहे, अच्छे से काम कर रहे। अगर वही दूसरे प्लेस में टीआरएस कांग्रेस के लीडर कोई आए क्या? लेडी सपोर्ट के लिए कोई भी नहीं है। वो महादेवी लता जो है ना हिंदुओं को सपोर्ट कर रहे, बजरंग दल वाले सपोर्ट कर रहे। यहाँ बंजारा हिल्स के लेडीज़ बुलाए यहाँ पे, मैडम आप आइए बोनम निकालना है, बोले तो हाउस अरेस्ट कर लिए मॉर्निंग में ही। क्यों ऐसे? इतना डर लगने लगा है महादेवी लता से सबको। हमारा यही रिक्वेस्ट है, ये जैसे मंदिर तोड़े ना वापस से ऐसे ही बनाना चाहिए। आप कहाँ से आए इधर? आसिफ नगर डिवीज़न। हाँ, महिला मोर्चा प्रेसिडेंट है हम। ఎంతసేపు పొద్దున్న కూర్చుని ఏం రాదు అందరూ ఒక మాట మీద క్రమశిక్షణగా ఉండాలంటే మనం పట్టుకున్నటువంటి ఈ ఉద్యమం సక్సెస్ అవుతుంది. ఎవరి పార్టీకి వాళ్ళు ఎవరే పెద్దలు ఎవరు ఇది అంటే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం చేయాల్సిన చెప్పు ఏంది, మనం ఏం చేయాలా? కలెక్టరేట్ పై కలిసినట్ట మనం కలెక్టరేట్ కలిసి సానుకూలంగా స్పందించినట్ట మ్యాక్సిమం ఒక 90% మనం ఇంచుమించు సక్సెస్ అయినట్టు అయితే ఇన్ని వేల మంది మన బజరంగ దళ మన హిందూ కార్యకర్తలు, సామాన్య హిందువులు, కట్టర్ హిందువులందరూ కూడా